అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. ఆఫ్టర్ ది లాంగ్ టైం తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో అయితే షేర్ చేయండి. మేమైతే ఇప్పుడు బాగానే ఉన్నాము. అసలు ఈ 3 వీక్స్ నేను ఎందుకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అంటే సోమవారం రోజు వ్లాగ్ అనమాట. జనవరి 2 రోజు ఈ వ్లాగ్ అనమాట. జనవరి 2కే కదా మనకు తెలంగాణ వచ్చింది. ఎంతో మంది విద్యార్థుల ఆత్మ బలిదానానికి మనకైతే తెలంగాణ అయితే వచ్చింది కదా. నాకు తెలిసిన ఒక చిన్న కవిత రాసి చిన్నగా అయితే డ్రాయింగ్ చేసా. ఎలా ఉందో మీరే చెప్పండి. డ్రాయింగ్ చేస్తున్నంతసేపు నా మైండ్ లో అయితే ఒకే సాంగ్ అదే నాకైతే అనిపిస్తుంది. పొడుస్తున్న పొద్దు మీద సాంగ్ ఉంటుందిగా, గద్దర్ గారు పాడిన సాంగ్. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మ్యూజిక్ విన్నా సరే ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకైతే మస్తు అనిపిస్తుంది. ఈ క్లిప్స్ వచ్చేసి సండే రోజు క్లిప్స్ అనమాట. సండే రోజు మేమైతే చికెన్ బిర్యానీ చేసుకున్నాము. ఆ క్లిప్స్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా. అసలు 1 వీక్ అయితే నాకు ఫస్ట్ 1 వీక్ అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి నాకైతే అసలు కొంచెం హెల్త్ అయితే అసలు సపోర్ట్ చేయలేదన్నమాట. అందుకే నెక్స్ట్ చూద్దాంలే అని చెప్పేసి 1 వీక్ అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే తర్వాత 1 వీక్ తర్వాత నేనైతే వీడియోస్ అయితే షూట్ చేసిన తర్వాత అప్లోడ్ చేద్దాం అనేసరికి మా బావ వాళ్ళ నాన్నమ్మ అంటే నాకు వరుసకు అమ్మమ్మ అవుతారనమాట. ఆవిడైతే ఆరోగ్యం బాగాలేక జరిగిపోయారనమాట. ఇంకా ఆ పరిస్థితుల్లో నాకు వీడియోస్ అప్లోడ్ చేసే అంత టైం కానీ వీలు కానీ నాకైతే అస్సలు లేదు. ఇక ఇంట్లో అంటూ అన్నట్టే కదా, ఇంట్లో అయితే 15-20 డేస్ వరకు మేమైతే ఇంట్లో దీపారాధన కానీ దేవునికి పూజలు కానీ ఎట్లాంటివి చేసుకోలేదు. ఆ 15-20 డేస్ నాకైతే ఏదో సాడ్గా ఏదో కూలిపోయినట్లు అనిపించింది. రోజు వరకు అంటే నేను ఇంట్లో దీపం పెట్టుకునేంత వరకు అసలు మనసులా అనిపించలేదు నాకైతే. ఎంతైనా ఇంట్లో దీపం పెట్టుకొని మనశ్శాంతిగా పూజ చేసుకుంటేనే కదా మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా సైడ్ ఏంటంటే ఎవరైనా జరిగిపోతే మనకు దగ్గర రిలేషన్ వాళ్ళైతే ఇంకొక 5 డేస్ వరకు మనమైతే ఇంట్లో ఎట్లాంటి పూజలు కానీ దీపారాధన కానీ ఎట్లాంటివి చేసుకోదన్నమాట. తర్వాత అంతా శుద్ధి చేసుకున్న తర్వాత నాకు అవన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో అంతా శుద్ధి చేసుకున్న దానికి నాకైతే 1 వీక్ పట్టింది. ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత, అలాగే మనం ఏమేమి వస్తువులు అయితే ముట్టుకున్నామో వాటిని కూడా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత, ఇల్లు మొత్తం శుద్ధి చేసుకున్న తర్వాతనే దీపారాధన అయితే చేసుకున్నాము. మా సైడ్ అయితే ఇట్లానే చేస్తారు. మీ సైడ్ ఎవరైనా జరిగిపోతే ఎట్లా చేస్తారో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి. సండే రోజు అయితే బిర్యానీ చేసుకున్నామని చెప్పినా కదా. ఇంకా నెక్స్ట్ అంతా క్లీన్ చేసుకుంటాం కదా. ముందు రోజు బిర్యానీ చేసుకుంటే తర్వాత ఈవినింగ్ సరికి అన్ని క్లీన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలోని మేమైతే సండే రోజు అయితే బిర్యానీ చేసుకున్నాము. ఇంకా రెసిపీ వచ్చేసి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. రెగ్యులర్గా చేసినట్టే చేసిన, స్పెషల్గా అయితే ఏం చేయలేదు. పర్లేదు, మంచిగానే వచ్చింది. నేనే కుక్ చేసిన. అందరం కలిసి కూర్చొని అయితే బిర్యానీ అయితే తినేసినాము. నేను, మా బావ, మా పిల్లలు అందరం కూర్చొని బిర్యానీని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. బిర్యానీ తినుకుంటే ఇదే టాపిక్ అయితే డిస్కస్ చేసామన్నమాట మేము. ఇంకొక 10-12 డేస్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా. మా హైదరాబాద్ని ఏ స్కూల్లో వేయాలి, ఇంకా మా కన్నయ్యకి అయితే ఇంకా ఏజ్ లేదు కానీ మా కన్నయ్యనైతే ఇంకా మా ఊర్లోనే అంగన్వాడికి అయితే పంపించాలి. హైదరాబాద్ అయితే ఇప్పుడు 5 రన్నింగ్ కదా, ఖచ్చితంగా ఏదో ఒక స్కూల్లో వేయాలి కదా. ఏ స్కూల్లో వేయాలి అని చెప్పేసి అన్న డైనామాలో మేమైతే ఉండిపోయినాము. డైలీ కాన్వర్సింగ్కి అయితే ఒక 2-3 స్కూల్స్ వాళ్ళైతే డైలీ తిరిగిపోతున్నారు ఊళ్ళో. మా స్కూల్లో జాయిన్ చేయండి, మా స్కూల్లో జాయిన్ చేయండి, మా స్కూల్ బాగుంటుంది, మా స్కూల్లో మంచిగా ఉంటుంది, మా స్కూల్ ఇట్లుంటుంది, మా స్కూల్లో ఇంకా 80 క్లాసెస్ ఉంటాయి, మా స్కూల్లో చాలా బాగుంటుంది స్టడీ, ఇంకా మా స్కూల్లో ఇట్లా టాపర్స్ ఉన్నారు అని చెప్పేసి ఒక 2-3 స్కూల్స్ వాళ్ళు అయితే వచ్చిర్రు. ఒక 2 స్కూల్స్ అయితే మైండ్లో ఉన్నాయి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, అసలు గవర్నమెంట్ బెస్టా ప్రైవేట్ బెస్టా అన్న థాట్లోనే ఉండిపోయినా. ఇంకా ఏ స్కూల్లో జాయిన్ చేస్తామో ఇంతవరకు అయితే క్లారిటీగా అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అందులోనే వెళ్తుంది కదా, ఇంకా అందులోనే ఫిక్స్ అవుతుందో ఏమో చూడాలి. ఇంకా నర్సింగ్కి వచ్చినప్పుడు మా స్కూల్లో అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్తారు. అట్లనే ఫీజు కూడా తక్కువ చేస్తాము ఇంకా అది ఇది అని చెప్తారు. కానీ మనం జాయిన్ చేస్తాం కదా, అప్పుడు కూడా బాగానే ఉంటారు. జాయిన్ చేసిన తర్వాత కొద్ది రోజులకు తెలుస్తుంది మనకు ఇంకా ఫీజు అని, ఇంకా వ్యాన్ ఫీజు అని, అవని ఇవని అబ్బో చాలానే ఉంటాయి అసలు. ఇంకా బుక్స్ అయితే ప్రైవేట్ స్కూల్లో బుక్స్ అయితే అసలు బ్యాగ్ ఎంత ఉంటుందో తెలుసా. మా ఇంటి పక్కన చిన్న పాప LKG, అసలు దాని బ్యాగ్ వేసుకుంటే వంగిపోతుంది అనమాట. అన్ని బుక్స్ ఉంటాయి వాళ్ళకు చిన్నప్పటి నుంచి. అబాకాస్ అని, వర్క్ అని, క్లాస్ వర్క్ అని, ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పుకుంటూ పోతే ఒకటేంది చాలా అయితే బుక్స్ కానీ నోట్సెస్ కానీ ఇంకా అన్ని మొత్తం బ్యాగ్ అయితే నిండిపోతుంది కదా. చిన్నప్పటి నుంచి ఇంత స్ట్రెస్ అవసరమా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీరు చెప్పండి, నేను చెప్పింది నిజమే కదా. ఇంతకీ గవర్నమెంట్ స్కూల్ బెస్టా ప్రైవేట్ స్కూల్ బెస్టా? ఈ మధ్య వచ్చింది కదా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ ప్యాటర్న్లోనే చెప్తున్నారు కదా. ఇంకా గవర్నమెంట్ టీచర్స్ అయితే వాళ్ళు మంచిగా PGలు డిగ్రీలు చేసి వాళ్ళే ఉంటారు కదా. అయినా చదివే పిల్లలు ఎక్కడున్నా చదువుతారు అన్నట్టు పిల్లల్ని చదివే వయసులో ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దని చెప్పేసి నా ఒపీనియన్.
హైడ్రాకి అయితే నేను ఏదైనా కొత్తగా నేర్పించిన అనుకోండి, పొద్దున లేవగానే ఎర్లీ మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునేటప్పుడు ఒకసారి, 2 సార్లు అలా నేను చెప్పి పడుకోబెడతాను. సోమవారం రోజు అయితే దీపారాధన అవన్నీ చేసుకునేసరికి నాకైతే 11:30, 12 అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 డేస్ వరకు మేమైతే దీపారాధన చేసుకోలే కదా, ఇంట్లో దేవునికి పూజ కూడా చేసుకోలే కదా. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని, పూజ చేసుకొని, వంట చేసుకొని, మేము తిని కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే పాలు తాగించిన తర్వాత నా డైలీ రొటీన్ అయితే నేను ఈవినింగ్ వర్క్ని అయితే స్టార్ట్ చేసిన. హైడ్రాకేమో బొమ్మలు పెడితేనేమో మంచిగా కూర్చొని చూస్తుంది. మా కన్నయ్య అట్లా కాదు, నేను ఎటు పోతే అటు నా తోకెంబడి తిరుగుతాడు అనమాట. వాడు అమ్మ కూర్చి అమ్మ అమ్మ అని చెప్పుకుంటూ నా వెనకనే తిరుగుతాడు. నేను ఎటు పోతే నా వెనక మళ్ళీ అటు ఇటు వస్తాడు. ఇంకా ఈవినింగ్ అయితే కాస్త చల్లబడింది. అసలు ఈ ఇయర్ ఏంటో అసలు ఎండాకాలం లెక్కనే అనిపిస్తలేదు నాకైతే. ఎండాకాలం లెక్కనే అనిపిస్తలేదు, నిజంగా చెప్తున్నాయి కదా. పొద్దున్న కొద్దిసేపు ఎండ కొడుతుంది, కొద్దిసేపు వర్షం వస్తుంది, చల్లబడుతుంది, అసలు ఏంటో జరిగిపోతుంది. ఇప్పుడు కూడా ఈవినింగ్ 5 అలా అవుతుంది, ఎండ అయితే తగ్గిపోయి చల్లగా గాలి అయితే వస్తుంది. వర్షం వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే, చూడాలి. ఇంకా ఆ పెళ్ళయి 5 years కంప్లీట్ అయ్యి 6 years అయితే నడుస్తున్నాయి. మా పెళ్ళైన 5 yearsలో మా బావ ఒక్కరోజు కూడా నాకు డ్రెస్ కొన్నది లేదనమాట. ఎప్పుడు ఏది కావాలన్నా, ఏ అవసరం వచ్చినా మా అత్తమ్మనే తీసుకుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నేను వేసుకునే డ్రెస్ ఉంది కదా, రీసెంట్గా మా బావ అయితే నా కోసం తనే షాపింగ్ చేసి తీసుకొచ్చిన్నాడు. ఎట్లుందో మీరైతే కామెంట్లో షేర్ చేయండి. నాకైతే మస్తు నచ్చింది. 6 రోజుల తర్వాత పూజ చేసుకున్నాం అని చెప్పేసి కొత్త బట్టలు అయితే వేసుకున్నాము. అసలు నిజంగా పొద్దున గుడికి వెళ్ళాలనుకున్నాము, కానీ మా బావకైతే కుదరలేదు. అంటే పొద్దున్నే డ్యూటీ పెట్టడం వల్ల ఇంకైతే ఆయన అయితే వెళ్ళిపోయిండు ఆఫీస్కి. ఇంకా చెప్పినా కదా గాలి బాగా వస్తుందని, మస్తు గాలి వస్తుంది, వర్షం కూడా పడుతుందేమో. ఇక ఆయనకు పొద్దున డ్యూటీ లేకుంటే మంచిగా గుడికి పోయి వచ్చేటోళ్ళమేమో అని అనుకున్నా. ఇంకేం చేస్తాం, గుడికి పోయే అదృష్టం లేదు కదా, ఇంట్లోనే చక్కగా పూజ చేసుకున్నా. ఇంకో మీకు అవుపిస్తుంది కదా, ఇదైతే మెంతులు అనమాట. ఒక 6 days అవుతుంది నేను వేసి, ఎంత బాగా వచ్చిందో. మెంతులు అయితే 5 రూపీస్కి ఒక ప్యాకెట్ చొప్పున నేనైతే 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చిన. ఓన్లీ 1 ప్యాకెటే మెంతులు అయితే వేసిన. ఎంత మెంతి కూర వచ్చింది చూసినారు కదా. మనకి ఇంట్లో ప్లేస్ లేకున్నా పర్లేదు, ఇట్లాంటి థర్మకోల్ షీట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా మనం ఇంట్లో పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇంకా ఈ టబ్లో వచ్చేసి మిరపనారు అయితే చల్లిన. మిరపనారు కంటే పక్క నుంచి అలమే ఎక్కువ వచ్చింది, ఏంటో ఏమో. మిరపనారు నుంచేసి మిగతా అల్లం అయితే మొత్తం తీసేసేయాలి. ఇంకా పుదీనా అయితే మేము కొనుక్కున్న తర్వాత మిగిలినవి కర్రలు ఉంటాయి కదా, వాటిని అయితే పాతి పెట్టిన. అవి కూడా మంచిగా అయితే పుదీనా అయితే వచ్చింది. ఇంకా ఒక కాకరకాయ చెట్టు కూడా పెట్టిన, దాన్ని అయితే మంచిగా తీగ కట్టేయాలి మీదికి. అసలు నేను షాక్ అవ్వవలసిన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు వేసినా సరే మా పిల్లలు అయితే మట్టిని అయితే తవ్వుతూనే ఉంటారనమాట, ఏదో ఒకటి తీసుకొని. అసలు ఆ మెంతులు నిజంగా అంత బాగా వచ్చింది కదా మెంతి కూర, అసలు మా పిల్లలు అటువైపు కూడా పోలేదు, అందుకే మంచిగా వచ్చినాయి. ఇంకా అట్లనే చిన్న చిన్న టబ్స్ కూడా ఉంటాయి కదా, వాటిలో కూడా నేనైతే ఇంకా వేరే రకాల సీడ్స్ అయితే వేసిన. ఇలా ఒప్పిస్తుంది కదా ఈ చెట్టు, ఇంత ముందుకైతే పెద్దగా ఉండే అనమాట, తీసేసిన. ఇంకోటి రావి చెట్టు అంటారు కదా, ఇది కూడా ఉంది. అసలు ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదో నాకైతే తెలియదు, కానీ ఇదైతే చాలా రోజుల నుంచి, అంటే మా పెళ్లి కాకముందు నుంచి ఉందన్నమాట. అంటే అది 6 years చెట్టు, ఆ టబ్లోనే 6 years నుంచి ఉంటుందంటే నిజంగా అసలు గ్రేట్ కదా. ఇక దాన్ని అయితే పెరుగుతున్న కొద్దీ నేనైతే కొమ్మలన్నీ తీసేస్తున్నా. కింద అయితే బాగానే ఉంది, పర్లేదు చెట్టు అయితే. ఈ సొరకాయ చెట్టు అయితే మా బాపమ్మ ఉన్నప్పుడు పెట్టింది. అంటే మా బాపమ్మ మా ఇంటికి వెళ్ళిపోయి కూడా 1.5 months అవుతుంది. ఒక్క సొరకాయ అన్న కాస్తదేమో వండుకుందామని చూస్తే ఒక్కటి కూడా కాయడం లేదు. దీనికైతే చాలా అంటే చాలా ఫ్లవర్స్ పూసినాయి, అన్నీ మేల్ ఫ్లవర్సే పూసినాయి అనమాట. ఒక్కటన్నా ఫీమేల్ ఫ్లవర్ కూడా పోయలేదు. ఫీమేల్ ఫ్లవర్ పూస్తేనే కదా మనకు సొరకాయ అనేది ఫామ్ అవుతుంది. సొరకాయ తీగనైతే బయట వేప చెట్టు ఉంది కదా, దానికైతే దాని మీదకి ఎక్కిస్తే మంచిగా ఉంటుందని దాని మీదకి ఎక్కిస్తున్నా. ఇంకా ఈ 2 tubsలో కూడా నేనైతే టమాటా గింజలు ఇంకా వేరేటి ఆకుకూర అయితే వేసినా, ఇంకా రాలేదు. ఇంకా టబ్స్ కానీ బకెట్స్ కానీ నా దగ్గర చాలా ఉన్నాయి. అలాగే మట్టి కూడా ఉంది, ఎర్రమట్టి. ఇంకా చెట్లు పెట్టడానికి చెట్లే కరెక్ట్గా లేవన్నమాట, ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకోవాలి. ఈ కాకరకాయ చెట్టు చూసారా, వేసిన ఒక 1 weekలోనే మంచిగా మొలక అయితే వచ్చింది. ఇక ఈ టబ్లో అయితే ధనియాలు వేసుకున్నా. ధనియాలు వేసి కూడా 1 week అయిపోతుంది, అసలు ఒక్క మొలక కూడా రాలేదు. అసలు ఏంటో ఏమో. ఈ మనీ ప్లాంట్ చూస్తున్నారు కదా, మంచిగా పెరుగుతుంది, మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అంతకుముందు ఉన్న మనీ ప్లాంట్ అయితే చాలా పెద్దగా ఉండేది, అది రీసెంట్గా చనిపోయింది. మొత్తం తీసేసి మళ్ళీ కొత్త చెట్టు పెట్టుకున్నాము. ఇంకా ఈ టబ్స్ మీకు తెలిసినవే కదా, వీటిలో కూడా అవి కొన్ని వేసా. ఇక ఈ పుంటికూర అయితే మంచిగా వచ్చింది. నాకు ఇంట్లోకి ఏవైతే అవసరం పడతాయో ఆ మొలకలా నేనైతే వేసుకోవాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నా. వెజిటేబుల్స్ కానీ ఇంకా ఆకుకూరలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి నేను ఇంట్లోనే పెట్టుకొని
ఇంట్లోనే పెంచుకున్న ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని అనుకుంటున్నా, కానీ అది ఎప్పటికీ కుదురుతుందో చూడాలి. ఇంకా ఆ ఇద్దకు మీరు గమనించారా, 2 పిలకలు వేయడానికి అంత జడ అయితే సరిపోయిందనమాట. ఇంకా ఈరోజే ఫస్ట్ టైం వేసిన 2 పిలకలు. ఇంకా డైలీ స్కూల్కి వెళ్తుంటే కూడా 2 పిలకలు వేయచ్చు కదా అని చెప్పేసి ఇప్పటి నుంచే నేనైతే వేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇంకా నేను వీడియో తీస్తున్నా అనేసరికి ఇద్దరు అమ్మ మేము హాయ్ చెప్తామని మీకైతే హాయ్ చెప్తున్నారు. మా క్యూటీస్కి అయితే మీరు హాయ్ చెప్పేయండి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మా పిల్లలకైతే వర్షంలో ఆడడం అంటే చాలా ఇష్టము. నేను కూడా పెద్దగా అంటే వద్దు అని చెప్పేసి నేను ఏమన్నా, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు కాకుండా ఇలా నార్మల్గా స్టార్టింగ్లో అయితే ఆడుకోనిస్తా. ఆడుకునే వయసులోనే కదా పిల్లల్ని ఆడుకోనివ్వాలి. మనం ఆడుకోవాలంటే కుదరదు కదా. అందుకే చిన్నపిల్లల్ని ఆడుకునే వయసులో కంపల్సరీ ఆడుకోనివ్వాలంట. వాళ్ళు చేసే కోతి పనులు కానీ కొంటె పనులు కానీ ఏవైనా సరే ఇప్పుడు మనం చేయాలంటే కుదరదు కదా. చిన్నపిల్లలు ఆడుకోవాలంటే నేనైతే ఇట్లా పెద్దగా ఏమైనా లైట్గా వర్షం పడుతుంది అని చెప్పేసి కొద్దిసేపు ఒక 5 to 10 minutes అయితే వాళ్ళు మంచిగా ఆడుకున్నారు. ఫ్రాక్ జంప్ చేసుకున్నారు, రింగ్ ఆడుకున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం ఆడుకోనిలే అని చెప్పేసి వదిలేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగా వచ్చింది వర్షం. అప్పుడైతే ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకైతే ఫ్రెష్ చేసి వేరే బట్టలు అయితే మార్చేసాం. ఎంతైనా చిన్నపిల్లలు అల్లరి చేస్తేనే మనకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది, ముచ్చటగా అనిపిస్తుంది కదా. ఏమంటారు, ఇక వర్షం పడుతుంది కదా కరెంట్ పోతుందేమో అని చెప్పేసి నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేసిన కిచెన్లోకి వచ్చేసి, ఇంకా మళ్ళీ కరెంట్ పోయింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఒక ఛార్జింగ్ లైట్ ఉందనుకోండి, కానీ ఉన్నా కూడా వంట చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా వంటనైతే స్టార్ట్ చేసిన. అన్నం రైస్ అయితే పెట్టేసి సొరకాయ కర్రీ అయితే నాకు మా బావకు పిల్లల కోసమే. ఇంకా సొరకాయ కర్రీ ఎప్పుడు వండినా కారం వేసి వండేదాన్ని, కానీ నాకు మా బావకు పచ్చి కారం వేసుకొని తినాలంటే చాలా ఇష్టం. సొరకాయ కర్రీలో అలాగే బాగుంటుంది కదా. ఇంకా ఇప్పుడు మా మామయ్య ఈ కర్రీ తినడు కాబట్టి మేమైతే పచ్చికారమే వేసి ఈ కర్రీ అయితే చేస్తున్నాం. సొరకాయ కర్రీ దగ్గరికి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, బాగుంటుంది. ఇంకా మా సొరకాయ చెట్టుకు ఎప్పుడు కాస్తాయో ఇంకా అప్పుడైతే డిఫరెంట్ రెసిపీస్ అయితే చేయాలి సొరకాయతోని. ఇంకా అది ఎప్పుడు కాస్తాయో చూడాలి. సొరకాయ చెట్టే కాదు ఇంకా కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ అంటే విత్తనాలు అవన్నీ తెప్పించుకుందాం అనుకుంటున్నా. కొన్ని ఫ్లవర్స్ కూడా ఇంట్లో అయితే ఎక్కువగా ఫ్లవర్ చెట్లు కూడా ఏం లేవు కదా, అవి కూడా కొన్ని రోజ్ కానీ ఇంకా కొన్ని జాస్మిన్ అవి తెప్పించుకుందాం అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కదా, మంచిగానే పెరుగుతాయన్న దాంతోనైతే తెప్పించుకుందాం అనుకుంటున్నా. ఇంకా కుదురుతుందో కుదరదో చూడాలి. కిచెన్లో అయితే నేను ఎప్పుడు వంట చేసినా వాటికి సంబంధించిన క్లీనింగ్స్ అన్నీ ఒకేసారి చేసుకుంటా. మళ్ళీ పని ఉండకుండా ఒకేసారి కంప్లీట్ అయితే చేసుకుంటా. వంట చేసుకుంటూనే మా క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలకు మేము అందరం ఒకేసారి కూర్చొని అయితే తినేసినాము. ఇంకా ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి, మన ఛానల్ని చూడండి. సొరకాయలో పచ్చికారం వేసినా కదా కాస్త కడుపులో మంట మండుతుందేమో అన్న డౌట్ అయితే వచ్చింది. ఇంట్లో అయితే మ్యాంగోస్ అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని మంచిగా ఒక పీస్ లాగా అయితే తినేసినాము. అలా తినడం వల్ల కడుపులో మంట రాదు కదా. మనం తిన్న తర్వాత ఏదైనా స్వీట్ కానీ ఫ్రూట్ కానీ తినాలంట, అట్లా తింటే మంచిగా డైజెస్ట్ అవుతుందంట మా బావ అయితే చెప్పేది. హైదరాబాద్ మీతో ఏదో చెప్తుందంట, వినేసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మకి సపోర్ట్ చేయండి.